మొదటి పేతురు 1:3. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసాను. మరి ఇక్కడ కొంత కనికరం అయితే వచ్చింది యేషయా మీద, కానీ విశేష కనికరం రాలే. విశేష కనికరం ఎప్పుడు వచ్చింది? ఆ ఘోర ఉగ్రత ఎవరి మీద పడిపోయింది? యేసయ్య, నిరపరాధి అయిన యేసయ్య, ఒక్క పాపము రానటువంటి యేసయ్య మీద పడిపోయింది. సో ఎప్పుడైతే ఆయన చనిపోయి మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఇప్పుడు ఎటువంటి నిరీక్షణ వచ్చిందంట? ఇక్కడ కొన్ని మాటలు చూడండి. జీవముతో, మనం ఇందాక చూస్తే మరి ఎక్కువ నిబంధన, మరి గొప్ప వాగ్దానాలు, మరి గొప్ప పరిచర్య, జీవముతో కూడిన నిరీక్షణ. అంటే దెర్ ఈజ్ లైఫ్ అండ్ హోప్ ఇన్ దాట్. సో లైవ్లీ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ, అక్షయమైనదియు నిర్మలమైనదు వాడబారనదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన ఏమిచ్చాడంట? విశేష కనికరము, మనలను మరలా జన్మింప చేశాను. అంటే ఏంటి? నీకు నీ తండ్రి పాపంతో తల్లి పాపంతో ఏ పాపముతో కూడా పని లేదు. యు ఆర్ ఎ ఫ్రెష్ పర్సన్, యు ఆర్ born again, brand new, no connection to anybody. You see that now? No connection to anybody. ఇక్కడ ఉగ్రత ఎందుకు పోలేదు పూర్తిగా? దేవుడు ఎవరి గురించి యేషయాను కొంచెం శత్రువుకు అప్పగించాడు. ఇంకా తాత భయంకరమైన మనుషుడు, అలాగని చెప్పి తను అంత ఆశ్రదించబడినా పూర్తిగా పోలే. ఎక్కడో మనస్సే కొడుకు, మనస్సే మనవడు కాబట్టి పడిపోయింది కత్తి, ఇంత చేసిన. కానీ ఇప్పుడు కొత్త సృష్టి, కత్తి కాదు కదా, ఏది పడడానికి వీల్లేదు. యు సీ నా, somebody need to rejoice in the new covenant for what God has given you. You are a fresh new being, a regeneration. Matthew 26:26-28. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇదిగో నా దేహము, నా రక్తము. పాప క్షమాపణ, క్షమించబడ్డదంటే క్షమించబడ్డాం. చూడండి, మనం అప్పుడప్పుడు క్షమిస్తాం, కానీ వాడు మన కంటి ముందు కనపడుతూ మళ్ళీ పగ గుర్తు వస్తుంది. వాట్ ఏ హారబుల్ స్టఫ్ యు సీ. బట్ ఆయన రక్తం అంట పాప క్షమాపణ, అంటే ఒక్క పాపము కూడా లేదు. యు ఆర్ ఫ్రీ. యు సీ దట్ నౌ. Hebrews 9:15, హెబ్రీయులు 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏ హేతువు చేత? ఎంతో కొంత ఉగ్రత వస్తుంది. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకి ఏమయ్యాడంట? కాబట్టి ఏ కాలంలో పుట్టిన వాళ్ళు ధన్యులండి? ఈ కాలంలో క్రీస్తుని ఎరిగిన వారు ధన్యులు. బికాస్ యు నో హౌ మచ్ హోప్ వీ హ్యావ్. లైవ్లీ హోప్ అంట, జీవముతో కూడిన నిరీక్షణ అంట. యు సీ దట్ నౌ. చాలా మంది అనుకుంటారు జరుగుతుంది, హోప్, లెట్స్ హోప్ దట్ ఆల్ విల్ బి బెస్ట్, మనీ జరుగుతుంది. కాదు, ఇది జీవముతో జరిగి తీరుతుంది. నీ పాపాలు క్షమించబడ్డాయి. కర్మ 0.0% కూడా నీ మీదకి రాదు. సో కర్మ కెన్ బి క్యాన్సిల్డ్ హియర్ ఇన్ ద క్రాస్. చూసారా? మరి ఇంకా జనరేషనల్ కర్సెస్ యొక్క శాపాలు ఉన్నాయి. ఆ షుగరు, ఆ బీపీ, ఆ థైరాయిడ్, ఆ టీబీ, ఆ పానిక్ అటాక్స్, ఆ డివోర్స్లు, ఆ పిల్లలు లేనివి, అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. దట్ ఈస్ వేర్ యూ నీడ్ విజ్డమ్. ఏం కావాలంట? జ్ఞానము. మరి మన దేవుడు ఎంత గొప్పోడు కదండి. ఇంకా ఇలా ఎందుకు జరుగుతుంది? వాయ్? ఎందుకు ఇలా బాధ పెడుతున్నాయి? జ్ఞానం అనండి. అంటే తెలుసుకోవాల్సింది ఉంది. మహిమ నుంచి మహిమకు, సంఖ్యల నుంచి సంఖ్యలు. వన్ డే యూ విల్ బి ఫ్రీ, డోంట్ వరీ. ఇన్ కంటిన్యూటీ లైస్ ద బ్లెస్సింగ్. కీప్ కంటిన్యూయింగ్. శిష్యులు కూడా అంటాడు, మీరు నా యందు నిలవబడి ముందుకు వెళ్ళిపోతే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, అప్పుడు సత్యం మిమ్మలను విడిపిస్తుంది. దేర్ ఈస్ ఎ సీజన్, లైఫ్ టైమ్ ఆఫ్ ట్రూత్. అందుకనే మనం సడన్గా చూసి ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఇంకా ఎందుకు దీనిలోంచి బయటికి రాలేదు? వై ఆర్ యూ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్? ఇంకా ఎలాగే ఎందుకున్నావు? ఇంకా ఎందుకు తీసుకోలేదు ఈ నిర్ణయం? నో, ఇట్స్ అ లైఫ్ టైమ్ జర్నీ. డోంట్ వరీ, హిస్ గ్రేస్ విల్ నెవర్ లీవ్ యూ. టైటస్ 3:5, తీతుకు రాసిన పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఆగండి, ఏంటంట? పునర్జన్మ.
నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే ఈ స్నానం చేస్తే ఎలాగుంటుందండి, మీరు మళ్ళీ స్నానం చేసినా సరే మేకప్ వేసుకోవాల్సింది. సో కానీ ఇది అలా కాదంట, మొత్తం కొట్టుకుపోవాల్సిందే మచ్చ అంతానే పునర్జన్మ అయినప్పుడు అనమాట. ఏనో ఇక్కడ శాశ్వతమైనది. ఒకసారి తయారు చేసిన మనిషి టెంపరీయా శాశ్వతమా? యు ఆర్ ఫర్ ఎవర్. నీకు మళ్ళీ జన్మ లేదు. యు ఆర్ ఫర్ ఎవర్. నేను శాశ్వతమైన వాడను, నేను శాశ్వతమైన దానం. యు ఆర్ ఫర్ ఎవర్. యు ఆర్ మేడ్. వన్స్ యు ఆర్ మేడ్, యు ఆర్ మేడ్ ఫర్ ఎవర్. ఎందుకు? నిన్ను చేసిన తండ్రి శాశ్వతమైన వాడు గనక శాశ్వతమైనదే చేశాడు. యువర్ ఫాదర్ ఈజ్ ఎటర్నల్ అండ్ హి క్రియేటెడ్. ఈ టెంపరీ వరల్డ్ ఎందుకు? నీ గ్లోరీని పెంచడానికి. ఎటర్నిటీలో దూతలు అలాగే ఉండిపోతాయి, మహిమ నుంచి మహిమకి ఎదరం. మనకి ఈ గొప్ప అవకాశము. వి గాట్ దిస్ గ్రేట్ లెవెల్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను ఈ లెక్కన రక్షణ ఎంత గొప్పదండి. మనం లైట్ తీసుకుంటాం సింపుల్గా. సాల్వేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. పాత నిబంధనలో వాళ్ళకి రాలేదు, వాళ్ళ ఉగ్రత పోలేదు, మనకి పూర్తిగా పోయిందనమాట. కొత్త మనిషివి నువ్వు. ఇప్పుడు దాకా నీ ఇష్టం వచ్చినట్టు జీవించావా? నీ జీవితం అంతా ఘోరంగా ఉందా? నీ వివాహ జీవితము, నీ పర్సనల్ లైఫ్ అంత ఘోరముగా ఉందా? విశ్వాసం అనేది ఎప్పుడైనా పనిచేస్తుంది. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ నౌ. విచ్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్? టుడే. ఇప్పుడే పనిచేస్తారు. కరెక్టే, టైమ్స్ ఇస్తాడు దేవుడు. దే విల్ బి టైం. వాగ్దానాలు అనేకమైనవి మీ జీవితంలో ఆరంభమవుతున్నాయి. అనేకమైన ప్రార్థనలకు జవాబు రాబోతుంది. అనేకమైన రిపోర్ట్లు నార్మల్ అయిపోతున్నాయి. మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దెర్ ఈస్ అ టైమ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ. అలాగని దేవుడు ఎప్పుడైనా చేస్తాడు. దిస్ ఈస్ అ టైమ్. ఎసట్ టైం ఉంటుంది అనమాట. ప్రతి దినము ఒక అద్భుతం, ఒక ఆశీర్వాదము మీకు వచ్చునుగాక. అండ్ మిరకల్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అంటే ఏంటి? గాడ్ విల్ ఇంటర్సెప్ట్, గాడ్ విల్ ఎక్స్క్యూజ్, God will intervene. He can intercept, He can excuse, God will give exemptions. So all these are possible. What is more holy? What God says currently is more holy. దేవుడు అంతకుముందు చెప్పింది నిజమా? ఇప్పుడు చెప్పింది కరెక్టా? ఇప్పుడు చెప్పిందే. అది అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. అలాగని అది రిజిస్టర్? నో. అగైన్ అందుకే ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్యూర్. Proverbs 30:5. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయన ఆశ్రయించువారు ఆయనకు ఖేడం. ఆల్ ఆర్ ప్యూర్. ఆ ప్యూర్ వర్డ్ పాటించకపోతే నిన్ను ప్యూరిఫై చేస్తాడు. నువ్వు ప్యూరిఫికేషన్ దూరం పెట్టాలంటే, ఇఫ్ ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ వర్డ్ కెనాట్ ప్యూరిఫై యూ, దెన్ యువర్ పెయిన్ విల్ ప్యూరిఫై యూ. ఓకే, లెట్ ద వర్డ్ వర్క్ ఫర్ యూ ఆల్. మే యూ ఆల్ ట్రై యువర్ బెస్ట్ టు ఎస్కేప్ pain and persecution. Sometimes pain and persecution works far better than your prayer life, your word life and your fasting life. కొంతమంది ఫాస్టింగ్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, వర్డ్ చదువుతారు, కానీ మారదా బుద్ధి. ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ వీ హ్యావ్ దట్. ఎందుకంటే మనం ఎందులో ఉన్నాము? శరీరంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద ఫ్లాష్. సో అందుకే చెప్తాను, విశ్వాసుల కష్టాలు వేరు, అవిశ్వాసుల కష్టాలు. వాళ్ళ మీద కూడా మెర్సీ ఉంటుంది. ఎందుకంటే మనందరినీ పరిపాలించేవాడు కూర్చునే సింహాసనం పేరేంటి? పరిశుద్ధ సింహాసనం. అందుకే మెర్సీ విల్ ఇంటర్వెన్ అండ్ స్టాప్ దట్ పెయిన్. మధ్యలో నేను బాగు చేసేస్తాడు, సౌల్ని పౌలుగా మార్చేస్తాడు. వీ నీడ్ టు ప్రైజ్ హిస్ మెర్సీ. నజరేయుడు అనేసి, ఇదిగో ప్రభా ప్రేమగల హృదయాలు దయచేయండి. అన్నిటికంటే వచ్చిన మొదటి ఆజ్ఞ, ఇదిగో నీ దేవుని ప్రేమించు, నిన్ను ప్రేమించే హృదయం మాకు దయచేయండి. ద్వేషము, పగ, కోపము తీసివేయ లార్డ్. అప్రూట్ దట్ హేట్రెడ్ మై లార్డ్. మమ్మల్ని చాలా మంది ఇబ్బంది పెట్టారు. దే హర్ట్ us so badly. చాలా ఇబ్బంది పెట్టారు నాయన, మేము క్షమించలేము, కానీ మాకు అసాధ్యము, నీకు సాధ్యము. ఆ పరలోక గుమ్మాల్లో ఏ అడ్డు రాకుండా, ఆ ద్వారాల గుండా నిత్యము నీతో జీవించడానికి అర్హులుగా ఉండేటట్లు ఈ ఫలాలు మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.